హలో ఫ్రెండ్స్, నేను మీ వైష్ణవిని. ఈరోజు వచ్చేసి ఏ వీడియో అంటే ఫ్రెండ్స్, నేను మార్నింగ్ నిద్రలో నుంచి లేచినాక నేను ఏమేమి పనులు చేస్తాను, ఏమేమి తింటాను అన్నీ కూడా నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. రొటీన్గా ఏమేమి చేస్తాను, మార్నింగ్ టైంలో ఏమేమి చేస్తాను అన్నీ కూడా నేను వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ నుంచి ఎండ్ ఖచ్చితంగా ఈ వీడియో చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది, అస్సలు స్కిప్ చేయకండి ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే నేనైతే బ్రష్ చేసేసుకుంటాను. ఎలాంటి టీత్ ప్రాబ్లమ్స్ రాకుండానైతే వచ్చింది. నాకైతే 10 years నుంచి వాడినప్పుడు కొంచెం సేపు వాకింగ్ చేస్తాను. సో వాకింగ్ చేసుకుంటా ఉంటాను అన్నట్టు డైలీ అయితే మార్నింగ్. సో వాకింగ్ అయితే చేస్తాను. అండ్ ఇప్పుడైతే నేను వాటర్ లీటర్ బాటిల్తో ఖచ్చితంగా డైలీ అయితే వాటర్ తాగుతాను. సో నేనైతే చూపిస్తాను చూడండి, ఇలా రాగి బాటిల్ అయితే తాగుతాను. సో ఏంటంటే ఫ్రెండ్స్, బాటిల్తోని రాగి బాటిల్తో తాగడం వల్ల బాడీలో ఏమన్నా ఇన్ఫెక్షన్స్ ఉన్నా, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఈ బాటిల్తో తాగడం వల్ల దీంట్లో మొత్తం ఫిల్టరింగ్ చేసుకుంటుంది. ఈ బాటిల్ లోపల వాటర్ పోస్తే ఈ రాగి అనేది మొత్తం ఫిల్టరింగ్ చేసుకోవడం వల్ల మనం తాగడం వల్ల మనకి ఈ ఫ్లేవర్ అనేది వస్తుంది. ఫ్లేవర్ రావడం వల్ల మన లోపల ఏమైనా ఉన్నా కానీ, ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా కానీ దీని ద్వారా మనకి పోతాయి. సో చాలా హెల్దీ అన్నట్టు, చాలా మంచిది ఈ వాటర్ రావడం వల్ల. అందుకే ఈ రాగి బాటిల్ అనేది నేనైతే మీషోలో ఆర్డర్ పెట్టాను. సో మమ్మీ, డాడీ, నేను, అక్క అందరం కూడా ఇలాంటి బాటిలే తాగుతామన్నట్టు. సో మమ్మీ వాళ్ళు నాకు ఇలా నేర్పించారు. సో వాళ్ళైతే నాకు ఇలా తాగిపిస్తారు చిన్నప్పటి నుంచి. సో హెల్దీ అనేసి చాలా చెప్పాలంటే మా మమ్మీ, మా డాడీ ఇట్లా హెల్దీ బెనిఫిట్స్, హెల్దీగా ఉంచడం అండ్ అది చిన్నప్పటి నుంచి చేస్తున్నారు. చాలా హెల్దీగా ఉంచుతారు అన్నట్టు. సో అలా అన్నమాట వీడియో. ఇప్పుడైతే వాటర్ తాగేస్తాను. లీటర్ బాటిల్. ఇలా అన్నీ చూసుకుంటా తాగడం వల్ల మంచిది అనేసి అవుతాను అన్నట్టు. అదన్నమాట. సో ఎక్కువ అంటే వాటర్ తాగచ్చు, అంటే ఇది 1/2 లీటర్ కాబట్టి సో మంచిగా తొందరగా పోతాయి వాటర్. సో ఏంటంటే నేను అయితే అయిపోయిన కొద్దీ నింపేసుకుంటాను వాటర్ బాటిల్ అని. లీటర్ బాటిల్ అంటే ఒడుస్తాయి, అంటే ఒకసారి తాగుతూ ఉంటే అయిపోతాయి. కాకపోతే ఇప్పుడు లీటర్ బాటిల్ కదా టక్కని తాగొచ్చు, టక్కని నింపుకోవచ్చు అనేసి నేను ఇది
హాఫ్ లీటర్ బాటిల్ అయితే తీసుకున్నాను. సో అట్లా అన్నమాట. మా ఇంట్లోనైతే అందరు కూడా రాగి బాటిలే యూజ్ చేస్తారు, చాలా మంచిది అనేసి. మమ్మీ, డాడీ, నేను, అక్క అందరం కూడా ఇదే యూజ్ చేస్తాము. అంటే అక్క కంటే మ్యారేజ్ అయిపోయింది, అక్క ఇక్కడ లేదు, అక్క అత్తగారింటికి వెళ్ళిపోయింది. సో ఇప్పుడైతే ఉన్నదైతే ప్రస్తుతం నేనే ఉన్నా ఇక్కడ. సో అక్క యాక్చువల్లీ చెప్పాలంటే వచ్చింది నిన్ననే వెళ్ళిపోయింది. సో ఇప్పుడు అక్క ఉంటే అక్కని కూడా మీకు పరిచయం చేసేదాన్ని. సో కొంచెం అయినాక నేనైతే కిందికి వెళ్ళాక నేను మమ్మీ డాడీని అయితే పరిచయం చేస్తాను. అక్క వచ్చినప్పుడు అక్కని మాత్రం ఖచ్చితంగా పరిచయం చేస్తాను. సో అదన్నమాట. సో ఇప్పుడైతే వాకింగ్ అయితే చేసేస్తాను, వాటర్ అయితే తాగేస్తాను. సో ఇప్పుడైతే సన్లైట్ నేనంతా కూడా చూపిస్తాను ఫ్రెండ్స్, చూసేయండి. టెర్రస్ పైకి వచ్చాను కదా ఫ్రెండ్స్. సో సన్ అయితే ఎంత ఉందో చూసారా, చాలా బాగా ఎండ పడుతుంది ఘోరంగానైతే. కానీ ఎండకు ఉండడం వల్ల మనకు మంచిది కదా, మార్నింగ్ సన్ అయితే మనం తీసుకోవడం వల్ల మనకి మంచిది కాబట్టి. సో ఇప్పుడైతే నేనైతే ఎండకైతే వచ్చేసాను, అదన్నమాట. సో ఇలా అప్పుడప్పుడైతే నేను వస్తాను ఇక్కడికి, మంచిగా అనిపిస్తుంది. సో అయితే మా వేములవాడని అయితే నేను మీకు చూపిస్తాను, చూసేయండి. అంతా చూపించకపోయినా ఎంతో కొంతనైతే చూపిస్తాను ఇక్కడ దూరం నుంచి అయితే. చూసేయండి మా వేములవాడ ఇల్లులు, చూసేయండి ఇక్కడ ఇది ఎట్లా ఉందో చూసేయండి ఫ్రెండ్స్. మా వేములవాడనైతే ఇట్లా ఉంటుంది అన్నట్టు, ఇదన్నమాట. మరి ఇక్కడ వేములవాడనైతే నచ్చితే కనుక కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్, మీకు నచ్చిందా లేదా అన్నది. ఓకేనా? ఓకే. అండ్ వీడియోనైతే నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేరో ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. కిందన్న గంటనైతే ప్రెస్ చేయడం మర్చిపోకండి, నా వీడియోలు ఎప్పటికప్పుడు మీకు వచ్చేస్తాయి ఫ్రెండ్స్. సో వేములవాడ అయితే ఇలా ఉంటుంది. అక్కడ సీతాఫలం చెట్టు ఇంకొకటి ఉంది చూసారా, అంటే పక్కన బిల్డింగ్ అన్నట్టు. అంటే అప్పుడు మార్నింగ్ బాల్కనీలో చూపించిన సీతాఫలం చెట్టు వేరే, ఇక్కడ ఉన్న చెట్టు వేరే అన్నట్టు. ఇక్కడ జామ చెట్టు ఉంది అండ్ సీతాఫలం చెట్టు ఉంది. అసలు కోతులు అయితే చాలా వస్తాయి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా వస్తాయి. పాపం సీతాఫలం, జామకాయలు అన్నీ కూడా తెంపుకొని వెళ్ళిపోతున్నాయి, అంతా ఖరాబ్ అయిపోతున్నాయి. ఇక్కడ కరివేపాకు చెట్టు కూడా ఉంది చూడండి ఫ్రెండ్స్, జూమింగ్ చేశాను, కనపడుతుందని అనుకుంటున్నా మీకైతే. సో చూసేయండి అన్ని చెట్లు కూడా కనబడుతున్నాయి చూడండి. ఇలా టెర్రస్ పైకి వచ్చినప్పుడు ఇలా ట్రీస్ని చూసుకుంటా వాకింగ్ చేయడం వల్ల మనకి మంచిగా ఎనర్జిక్ బాడీ, ఎనర్జిక్గా మంచిగా అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. సో వాకింగ్ చేయడం వల్ల మనకి హెల్దీ కాబట్టి ఇలా వస్తాను నేను, ఖచ్చితంగా మార్నింగ్ వస్తాను, ఖచ్చితంగా చేస్తాను. నాకు ఇలా చేయడం అంటే ఇష్టము. అండ్ అన్నీ చూసుకుంటా ఎంజాయ్ చేసుకుంటా ఇలా చేస్తూ ఉంటే టైం గడిచిపోతుంది. మనం చేయడం వల్ల మన హెల్త్ కూడా బాగుంటుంది. సో కరెక్టేనా కాదా అన్నది కామెంట్లో చెప్పండి, అవునా కాదా? కరెక్టే కదా. సో ఇంకా నేను అన్నీ చూపిస్తాను, చూసేయండి. టెర్రస్ పైకి వచ్చినప్పుడు అలా ఇలా చూస్తూ ఎంజాయ్ చేస్తూ వాకింగ్ చేస్తూ హెల్తీగా ఉంటాను. సో చూసేయండి కిందనైతే ఇలా ఉంటుంది, కిందనైతే. సో ఇదన్నమాట మా వేములవాడ, మీకు చూసేయండి. అది పక్కన ఎదురుగా బిల్డింగ్ అన్నట్టు. ఇవన్నీ బిల్డింగ్స్ అన్నట్టు. అక్కడ ఒక హాస్పిటల్ ఉంది చూడండి. చూడండి వేములవాడ ఇలా చూస్తూ ఉంటాను, ఇదన్నమాట. మీరు ఇలా ఎప్పుడైనా వాకింగ్ చేస్తూ ఇలా ఎంజాయ్ చేస్తూ ఉన్నారా? ఉంటే కామెంట్లో పెట్టండి. ఇలా చేస్తూ ఉన్నారా? కామెంట్లో పెట్టండి. మీరు ఎప్పుడైనా ఇట్లా వాకింగ్ మార్నింగ్ రొటీన్గా చేస్తారా?
కామెంట్లో పెట్టండి, ఓకేనా? మీకు ఇలా చేయడం అంటే ఇష్టమేనా ఫ్రెండ్స్? సో ఇష్టం ఉంటే కామెంట్లో పెట్టేసేయండి. ప్రతి ఒక్కటి కామెంట్లో షేర్ చేసుకోవాలి మనం కనుక, ఎందుకంటే మనం ఫ్రెండ్స్ కాబట్టి. అవునా కాదా? అంతే, మీరు అవునానే అంటారు, నాకు తెలుసు కదా. సో ఇప్పుడు ఇంతకుముందు నేను మార్నింగ్ బ్రష్ చేసుకునేటప్పుడు బాల్కనీలో చూపించాను కదా, ఇదే అన్నట్టు టెర్రస్ పై నుంచి చూపిస్తే ఇంత కనబడుతుంది. ఇప్పుడు దగ్గరికి వెళ్ళి కనబడుతుంది అనిపిస్తుంది నాకైతే. మీకు కొంచెం క్లియరెన్స్ కనబడుతుంది కదా, చూసేయండి. వేములవాడలో విశాల షాపింగ్ అనేది మీకు తెలిసే ఉంటుంది, ఐ థింక్, నాకు తెలిసి. అదే అన్నట్టు విశాల షాపింగ్ మాల్ చాలా బాగుంటాయి. డ్రెస్సెస్ మాత్రం, సారీస్ అండ్ ఆల్ బాగుంటుంది. ఎప్పుడైనా వచ్చినప్పుడు షాపింగ్ చేయండి, ఓకేనా? ఇదన్నమాట మా బాల్కనీ, ఇట్లా ఉంటుంది. ఇది హాస్పిటల్, ఇక్కడ ఉన్నది హాస్పిటల్. పైన రూమ్స్ ఉంటాయి, మిగతా మొత్తం కింద కూడా హాస్పిటల్ రూమ్స్ ఉంటాయి. పైన హోమ్ రూమ్స్ అంటే ఇంట్లో ఉంటారు, రెంట్కి ఉన్న వాళ్ళు ఉంటారు అన్నట్టు. అదన్నమాట ఫ్రెండ్స్. ఇక్కడనైతే ఇంటి పక్కన ఉన్న వాళ్ళు ఇట్లా చిన్నగా తులసిమాకు చెట్టు, ఇంకా మందార పువ్వు చెట్టు, ఇంకా కొన్ని చెట్లు అయితే పెట్టేశారు. అదన్నమాట ఫ్రెండ్స్. ఇట్లా కొంచెం సేపు వాకింగ్ చేస్తూ ఉంటాను నేనైతే. ఎందుకంటే మనం వాకింగ్ చేయడం వల్ల మన బాడీ అనేది మంచిగా ఎనర్జీ అవుతుంది, స్ట్రాంగ్ అవుతుంది. అండ్ ఎండకు ఉండడం వల్ల చాలామంది కూడా పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ కాల్షియం ఉన్నా కానీ కాళ్ళు నొయ్యడం అనేది జరుగుతుంది. అది అనేది డి విటమిన్ లేకపోవడం వల్ల కూడా మనకి కాళ్ళు నొయ్యడం అనేది జరుగుతుంది. సో ఇంకా ఇలా ఎండకుండి డైలీ మార్నింగ్ ఇట్లా వాకింగ్ చేసుకుంటా, ఎండకి ఉండి వాకింగ్ చేస్తూ ఉంటే మనకి డి విటమిన్ అనేది అందుతుంది. అండ్ మళ్ళీ మన బాడీ అనేది ఎనర్జీ అవుతుంది. సో ఇట్లా రొటీన్గా నేనైతే డైలీ చేస్తాను. అట్లా అన్నమాట. మీకు ఎవరికైనా కానీ కాల్షియం ఉన్నా కానీ ఇలా లెగ్స్ పెయిన్ రావడం, ఇంకా హ్యాండ్ పెయిన్స్ రావడం, ఇలాంటి బాడీ పెయిన్స్ రావడానికి కారణం వచ్చేదే డి విటమిన్ లేక కూడా ఇట్లా అవుతుంది. కాల్షియం ఒక్కటే కాదు. సో అదన్నమాట. నాకైతే అప్పట్లో కొంచెం నచ్చేది, అంటే నేనైతే పాలంటే నాకు ఇంతగా ఇష్టం ఉండదు. కాకపోతే మమ్మీ వాళ్ళు అలవాటు చేశారు, తాగాలి 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 అనేసి అలవాటు చేశారు. సో వాళ్ళు చెప్పారు కాబట్టి నేను ఇక తాగేశాను. నాకైతే ఇట్లా తాగడం అంటే నచ్చకపోవు, కాకపోతే ఇక అలవాటు చేసేసుకున్నాక డైరెక్ట్ ఇక తాగేస్తున్నాను. ఉట్టి పాలంటే అంటే బిస్కెట్ లేక, ఏ పౌడర్స్, ఏ మిల్క్ పౌడర్స్ లేక అంటే నాకు తాగడం ఇష్టం ఉండదు. యాక్చువల్లీ చాక్లెట్ పౌడర్ అయితే నేనైతే వేసుకొని డైలీ తాగుతాను. సో దాని ద్వారా చాక్లెట్ ఫ్లేవర్ రావడం వల్ల కొంచెం తాగడానికి ఇబ్బంది ఉండకుండా ఉంటుంది. సో అందుకే నేను అలా తాగుతాను. మీకు ఎవరికైనా పాలు తాగడం అలవాటు లేదనుకోండి, ఇలా పౌడర్స్ వేసుకొని తాగేసేయండి. చాక్లెట్ ఫ్లేవర్లో ఉన్న పౌడర్స్, ప్రోటీన్ పౌడర్స్ ఇవన్నీ వేసుకొని తాగేసేయండి మీకు నచ్చిన ఫ్లేవర్లో. సో అయితే నేనైతే ఇది తాగుతాను ఇట్లా వేసేసుకొని. మనకి మంచిదే కదా, మన పేరెంట్స్ చెప్పేది మన కోసమే కదా, మన హెల్త్ కోసమే కదా. సో వాళ్ళు చెప్పినప్పుడు మనం వింటే మన ఫ్యూచర్, మనకి మన హెల్త్ మంచిగా ఉంటుంది కాబట్టి వాళ్ళు చెప్తారు. సో వాళ్ళ మాట మనం విందాం. వాళ్ళ మాట మనం వింటే వాళ్ళకి మంచిది, మనకి మంచిది. అవునా కదా? అంతే కదా. అలా అన్నమాట. నేనైతే ఇలా డైలీ పాలు తాగుతాను. నాకు తాగడం అలవాటు లేదు, అలవాటు చేసేసుకున్నాను. మమ్మీ వాళ్ళు అలవాటు చేసేసారు నాకు. ఇలా నేను మార్నింగ్ వాకింగ్ చేస్తూ వాటర్ తాగుతాను. ఇలా నా రొటీన్గా మార్నింగ్ అయితే మార్నింగ్ రొటీన్ మాత్రం నేను చూపిస్తాను ఇందులో. అండ్ ఇప్పుడైతే చేసిన వాకింగ్ చాలు, ఇప్పటికి టైర్డ్గా అయిపోయినా. అవునా కదా, ఇంత చేసాక ఇంకా టైర్డ్ కామా మనం.
సో వెంటనే నేనైతే వాటర్ తాగాను వాకింగ్ చేశాక, ఎందుకంటే ఆయాసం వచ్చేస్తుంది. సో మనం ఎప్పుడైనా కానీ ఎప్పుడన్నా ఊరికినా కానీ నడిచినా కానీ వెంటనే వచ్చాక కూర్చోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కూర్చొని ఒక 5-10 మినిట్స్ తర్వాత మనం వాటర్ని తాగితే అప్పుడు ఏం కాదు, ఆయాసం తగ్గిపోతుంది కదా, రిలాక్సేషన్ అనేది మన బాడీకి వచ్చేస్తుంది, రిలాక్స్ అవుతాం కదా. సో అదన్నమాట. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇప్పుడైతే నేను కిందికి వెళ్ళిపోతాను. ఎండ బాగా కొడుతుంది. ఓకే వెళ్దా, ఇప్పుడు కిందకి వెళ్ళిపోతా. కిందికి స్టెప్స్ అయితే దిగేస్తున్నాను నేను. సరే అండి, వాటర్ బాటిల్ పట్టుకొని పోతున్నా. ఓకేనా, ఇప్పుడు కిందికి వెళ్ళిపోతా. చూసేయండి. సో ఫ్రెండ్స్, కిందికి అయితే వచ్చేసాను. ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళిపోతున్నాను. అమ్మా ఎంత టైర్డ్గా అనిపిస్తుందో చూసారా. తలుపులు చూసేసుకున్నాను. చూసేయండి ఫ్రెండ్స్, ఇంట్లోకి అయితే వచ్చేసాను. అమ్మాయ్యా అనిపిస్తుంది ఇప్పుడైతే. ఇప్పుడు రిలాక్సేషన్ వచ్చేసింది కూర్చోడం వల్ల. అంటే వాకింగ్ చేశాం కదా, వాకింగ్ చేసి స్టెప్స్ దిగేసరికి ఏదో టైర్డ్గా అనిపిస్తుంది బాడీ అనేది. సో ఇప్పుడైతే వచ్చేసి కూర్చున్నాను. రిలాక్స్ 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 అని అనుకుంటుంటే మన బాడీ అనేది ఇంకింత రిలాక్స్ అనేది త్వరగా అవుతుంది. అవునా కాదా? మన బాడీని మనమే మంచిగా రిలాక్స్ అనుకుంటే మన బాడీ అనేది రిలాక్సేషన్ తొందరగా అవుతుంది. సో మన బాడీకి ఏదైనా కానీ మనం పని చెప్పాలి ఖచ్చితంగా. చెప్పడం వల్ల మన మైండ్ అనేది షార్ప్ అవుతుంది. ఖచ్చితంగా మన పేరెంట్స్ చెప్పేయడం కానీ చెప్పినా కానీ ఖచ్చితంగా మనం పని చేయాలి. చేయడం వల్ల మనకి దాని ద్వారా మైండ్ అనేది షార్ప్ అవుతుంది, మంచిగా ఉంటుంది అన్నట్టు, అలా అన్నట్టు. సో నెక్స్ట్ అయితే నేనైతే మిల్క్ అనేది తాగుతాను. సో చూపిస్తాను, చూడండి. ఓకేనా. సో ఫ్రెండ్స్, నేనైతే పాలల్లో ఈ పౌడర్ అయితే మిక్స్ చేసేసుకున్నాను. నేనైతే తాగేస్తాను. చాలా బాగుంది. నాకైతే ఈ ఫ్లేవర్ ఇష్టం, ఎందుకంటే కొంతమందికి కొన్ని పౌడర్స్ ఫ్లేవర్స్ నచ్చాయి అన్నట్టు. సో చాక్లెట్ ఫ్లేవర్ అంటే చాలా మందికి నచ్చుతుంది, ఎవరికైనా నచ్చుతుంది. సో మీకు నచ్చే ఫ్లేవర్స్ ఏంటిదో పౌడర్స్ అనేటి, ప్రోటీన్ పౌడర్స్లో మీకు ఏ ఫ్లేవర్ నచ్చుతుందో అన్నది కామెంట్లో పెట్టండి. సో నాకైతే ఈ ఫ్లేవర్ ఇష్టం. సో అందుకని నేను డైలీ ఇదే యూస్ చేస్తాను. అయితే తాగేసాను. సో ఫ్లేవర్ అయితే నచ్చేసింది నాకైతే. ఇప్పుడు ఇదే తాగుతాను. మంచి కాల్షియం, మంచి విటమిన్స్ అయితే ఇందులోనైతే ఉంటాయి. సో నాకు అందుకే ఇది ఇష్టము, మంచి బెనిఫిట్స్ ఉన్నాయనేసి నేను దీన్నే తీసేసుకున్నాను. ఇప్పుడు తాగేసాను. ఒక 10 మినిట్స్ తర్వాత నేనైతే టిఫిన్ చేసేస్తాను. టిఫిన్ కూడా ఏంటిదో అన్నా మీకు చూపిస్తాను. ఓకేనా. ఏం టిఫిన్ చేసిందో అన్నా నాకు తెలియదు, ఎందుకంటే నేను టెర్రస్ పైకి పోయేసి వచ్చేసేసరికి టిఫిన్ చేసింది. బట్ ఏం టిఫిన్ చేసిందో మమ్మీని అడగలే, నేను చూడలే. సో కొంచెం సేపు ఇట్లా ఇప్పుడే తాగాను కదా, ఇప్పుడు తాగాక వెంటనే తినడం అంటే కొంచెం పట్టదు కదా మనకి అని. సో అందుకే కొంచెం సేపు ఇలా కూర్చొని అటు ఇటు చూసుకుంటూ ఉంటాను అన్నట్టు. కొంచెం టైం గడుస్తుంది అప్పుడు మనకి. అంతలోపునైతే నేనైతే మా డాడీని అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, చూసాను మా డాడీని, మా మమ్మీని అయితే చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, చూసేయండి. మీకు చూపిస్తానని చెప్పాను కదా ఇంతకు ముందే, టెర్రస్ పైన ఉండగానే మా మమ్మీ డాడీని చూపిస్తాను అని చెప్పాను కదా వీడియోలో. సో ఇప్పుడైతే చూపిస్తాను. ఓకేనా. సో ఫ్రెండ్స్, మా డాడీని పరిచయం చేస్తాను కదా. మా డాడీ హాయ్ అని చెప్పు మన యూట్యూబ్ ఫ్రెండ్స్ కి.
సో ఫ్రెండ్స్ మా డాడీ అన్నట్టు మా మమ్మీని కూడా నేను మీకు చూపిస్తాను, చూసేయండి. మా మమ్మీ ఫ్రెండ్స్ హాయ్. మమ్మీ యూట్యూబ్ ఫ్రెండ్స్కి హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. మా మమ్మీ మా డాడీని అయితే ఇప్పుడు నేనైతే మీకు పరిచయం చేశాను కదా. నెక్స్ట్ వచ్చేసి నేనైతే ఏం తింటాను అన్నది కూడా నేను చెప్తాను. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మమ్మీ డాడీని అయితే మీకు వీడియోలో పరిచయం చేశాను కదా ఫ్రెండ్స్, వాళ్ళ మమ్మీ డాడీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేనైతే డైలీగా మార్నింగ్ నేనైతే ఇది తింటాను అన్నట్టు. ఇది డ్రై ఫ్రూట్ లడ్డు అన్నట్టు, ఇది ఐరన్ అన్నట్టు. మనకి అన్ని డ్రై ఫ్రూట్స్ని కలిపి మా అక్క చేసేసి వెళ్ళింది అన్నట్టు. డైలీ అనేది మేము తింటామన్నట్టు. ఇది అసలు చాలా బాగుంది టేస్ట్ అయితే. అంటే నాకు డ్రై ఫ్రూట్ లడ్డు నచ్చుద్దా అంటే అంతా నచ్చదు. మరీ ఎక్కువ తీయగా ఉందంటే మొత్తం నోరంతా తీయగా అయిపోతుంది. సో తీయగా అవ్వడం వల్ల కొంచెం నోరంతా పాడవుతుంది కదా. సో అందుకే మరీ ఎక్కువ తీయగా వేయకుండా మరీ ఎక్కువ చప్పగా వేయకుండా మీడియంగా చేసింది అన్నట్టు. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలా అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి అంజూర్ని అయితే ఖచ్చితంగా కూడా తింటాను నేను మార్నింగ్. అంజూర్ అండ్ డ్రై ఫ్రూట్ మార్నింగ్ రొటీన్గా తినేస్తాను నేనైతే. బాగుంది. మంచిగా మన హెల్త్ అనేది తినడం వల్ల మన హెల్త్ బాగుంటుంది, మంచిగా ఉంటుంది అనేసి డైలీ అయితే మేము తింటాం అన్నట్టు. అయితే నెక్స్ట్ టిఫిన్ చేయడం ఏంటో అన్నది మీకు చూపిస్తాను. టిఫిన్ ఏంటో ఓకేనా ఫ్రెండ్స్? ఓకే లెట్స్ గో ఫ్రెండ్స్. నా టిఫిన్ వచ్చేసి అటుకుల్ పోన్కి అన్నట్టు. సో మీలో ఎవరికైనా అటుకుల్ పోన్కి కనుక ఇష్టం ఉండే కామెంట్లో పెట్టండి. అండ్ మీకు ఏ ఫేవరెట్ టిఫిన్ అంటే ఇష్టమో కామెంట్లో పెట్టండి. నాకైతే టిఫిన్స్ అంటూ కొన్ని ఇష్టం లేదు. సో అటుకుల్ పోన్ కంటే నాకు ఇష్టమే. సో మీకు ఏ ఫేవరెట్ టిఫిన్ అన్నది చెప్పండి. నా ఫేవరెట్ టిఫిన్ వచ్చేసి అటుకుల్ పోన్కి. అవును ఓకేనా ఫ్రెండ్స్? సో ఇప్పుడు తినడం అయితే నేను చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? చూసేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేనైతే కొంటున్నా. యాక్చువల్గా చెప్పాలంటే మా మమ్మీ అటుకుల్ పోన్కి చాలా టేస్టీ చేస్తుంది. నాకు చాలా ఇష్టము మమ్మీ చేసే అటుకుల్ పోన్ కంటే. నాకంటే బాగా చేస్తుంది. అవును, మన ఇంట్లో మన మదర్స్ చేసే టిఫిన్స్ కానీ ఏ వంటకాలైనా కానీ నచ్చకుండా ఉన్నాయా? మీ మమ్మీ చేసే వంటకం మీకు ఏది ఇష్టం ఫేవరెట్గా అన్నది కామెంట్లో పెట్టేయాలి. నాకైతే ఏమి ఇష్టం అంటే గుత్తి వంకాయ ఇష్టం. మా మమ్మీ చేసే కర్రీ అయితే గుత్తి వంకాయ అయితే చాలా ఇష్టం. మీ మమ్మీ చేసే కర్రీ ఫేవరెట్ కామెంట్లో పెట్టండి ఓకేనా ఫ్రెండ్స్? సో నాకైతే టిఫిన్స్లలో అటుకుల్ పోన్ ఇష్టం, కర్రీస్లలో గుత్తి వంకాయ. సో ఇవి రెండైతే నాకు చాలా ఇష్టం మా మమ్మీ చేసేటి. మీకేమి ఇష్టం కామెంట్లో పెట్టండి ఓకేనా? నేను చూసుకుంటా తింటాను లేదా.
ఓకే ఫ్రెండ్స్, చేయడం అయితే అయిపోయింది ఫ్రెండ్స్. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. కింద ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. అండ్ ఏంటంటే నా వీడియోని ఇప్పుడే చూస్తున్న వాళ్ళైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, వాళ్ళైతే కనుక ఇప్పుడే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఫ్రెండ్స్. కింద ఉన్న బెల్ ఐకాన్ని మాత్రం క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఖచ్చితంగా నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ ఫ్రెండ్స్. అందరు కూడా నన్ను సపోర్ట్ చేయాలనేసి కోరుకుంటున్నాను. సో అందరూ చేస్తారనేసి అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో ఖచ్చితంగా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేరో అందరు కూడా ఇప్పుడే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఫ్రెండ్స్. అందరూ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో నచ్చుతుంది కదా, వీడియో ఎలా అనిపించింది అన్నది కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్, సీ యూ.